హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహార్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. గత వీడియోలో మనం నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లో పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గత పార్ట్లో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసాము? న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, యాక్చువల్గా నంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్, ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటివన్నీ మనం గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన కొన్ని ఫర్దర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ వన్ భాగంగా సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, ఇంతకుముందు న్యాచురల్ నంబర్స్ తీసుకున్నాం, దాన్ని ఎంతో డినోట్ చేస్తాము. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 4 అండ్ అప్ టు సో అండ్ ఇన్ఫినిటీ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఇది మనం గత వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్. దీన్ని మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఏ విధంగా అంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి అనేది ఇంపార్టెంట్. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అనేది దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఇది నోట్ చేసుకోవాలి అందరూ. సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. దీన్ని ఎస్తో డినోట్ చేస్తాము. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఓకే, ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఏ విధంగా షార్ట్కట్ ట్రిక్లో చేస్తామనేది పాయింట్ ఇక్కడ. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దాము. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 100 న్యాచురల్ నెంబర్స్ అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు కదా, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఇక్కడ ఎన్ వాల్యూ ఏముంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 100 అనమాట. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 to 100 కదా. 1 to 100 అంటే 100 నెంబర్స్ ఉంటాయి. అంటే ఎన్ వాల్యూ ఎంత వస్తుంది, 100గా వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా చేస్తాం దీన్ని, ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 100 కాబట్టి 100 ఇంటూ 100 ప్లస్ 1/2 అనమాట. ఇక్కడ చూడండి, 100 ఇంటూ 101/2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1s 250s. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు, 101 ఇంటూ 50. 5 1s 5, 500, 5 1s 5, 5050 ఇస్ ద ఆన్సర్ అనమాట. మనం ఇవన్నీ చేయకుండా ఇంకొక ట్రిక్ కూడా ఉంటుంది దీనికి. ఆ ట్రిక్ ఏంటంటే దీని యొక్క ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ దాన్ని యావరేజ్ చేస్తే సరిపోతుంది ఇంటూ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. నంబర్ ఆఫ్ టర్మ్స్ దీని నుంచే డినోట్ చేశాను యాక్చువల్గా. సో ఇది స్టాండర్డ్ ఫామ్ యాక్చువల్లీ. ఇది మనకి కొంతవరకు షార్ట్కట్గా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1, లాస్ట్ నెంబర్ 100/2 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయన్నమాట. సేమ్ కాన్సెప్టే ఇంటూ 50. ఇక్కడ సింపుల్గా చేయొచ్చు, 50 ఇంటూ 500. ఇక్కడ చూడండి, 50 1s 50 ప్లస్ 50 100s 5000. ఆన్సర్ ఏముంటుంది, 5050 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగితే రెండు విధాలుగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 50 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ 1 to 50 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 50 అవుతుంది. మన ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. ఇక్కడ ఎన్ వాల్యూ ప్లేస్లో మనకి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 50 ఇంటూ 50 ప్లస్ 1/2 అనమాట. ఇక్కడ ఎలా కట్ అవుతుంది, 2 1s 225s. ఇక్కడ ఇండివిజువల్గా చేయండి, మళ్ళీ దీన్ని 51 చేసి ఇబ్బంది పడద్దు. 25 1s 25 కదా, 25. ఇక్కడ 5 2s 100, 5 5s 25, విచ్ మీన్స్ 125 ఓకే, ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం ఆల్రెడీ టేబుల్స్ కాన్సెప్ట్లో చెప్పాను. ఇవన్నీ ఒకసారి మీరు టేబుల్ కాన్సెప్ట్ కనుక చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి అయితే ఒకసారి చూడండి. ఓకే, షార్ట్కట్ వేలో ఇక్కడ దీనికి యాడ్ చేయండి. 1275 ఇస్ ద ఆన్సర్. ఓకే, మనం ఇంతకుముందు అనుకున్న విధంగా ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 ఇంటూ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఏంటి, 1 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత 50/2 ఇంటూ 50 అనమాట. 2 1s 225s. ఇక్కడ సింపుల్ ఏంటి, 25 1s ఎంత 25, 25 5s ఎంత 125 కదా, 125 నెక్స్ట్ దీని రెండింటిని యాడ్ చేస్తే 1275.
ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. సింపుల్. ఇంతకుముందు బై 2 ఉండే కదా, బై 2ని తీసేయండి, ఇక్కడ రాసుకోండి రివిజన్ కోసం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్ అంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనమాట. ఇది న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా. అండ్ మనకి ఈవెన్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ బై 2 ఉండదు. ఓకే, సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 + 4 + 6 వాల్యూ ఎంత, 2 + 4 + 6 వాల్యూ ఎంత, ఈ విధంగా అడిగితే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు ఇక్కడ 3 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3. ఇంతకుముందు మనకి 1 to 6 వరకు ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఇంతకుముందు ఇది న్యాచురల్ నెంబర్ కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకి 6 వాల్యూ అనేది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ అనమాట. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అప్పుడు ఇలా ఫార్ములాలో ఎలా అప్లై చేస్తాము, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 3 + 1 అనమాట. ఆన్సర్ ఏమొస్తుంది, 3 × 4 ఆన్సర్ 12 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని పిక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 అంటున్నాడు. 1 to 100లో మనకి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ వచ్చేసి 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అండ్ 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వస్తుంది అన్నట్టు, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 కదా. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనకి, 50 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 50 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్తో మనకి పని లేదు ఇప్పుడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, ఎన్ వాల్యూ కావాలి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అనమాట. ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 కదా. ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే 50 ఆఫ్ 50 + 1 అన్నట్టే కదా. దాన్ని ఏ విధంగా చేస్తాము, 50ని దీంతో దీన్ని మల్టిప్లై చేయాలా అండ్ దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫార్ములా ఏంటి, ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ విధంగా చేస్తే మనకి ఈజీ అవుతుంది. డైరెక్ట్ 51 చేస్తే కొంచెం కాంప్లికేషన్స్ అయితే వస్తాయి అనమాట. డైరెక్ట్ 51 చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు మనకి 50 × 50 ఎంత వస్తుంది, మనకి 50 5 5 are 250 కదా, 2500 2500 వస్తుంది. ప్లస్ 50 × 1 ఎంత వస్తుంది, 50 అనమాట. ఆన్సర్ ఎంత, 2550. సింపుల్. ఓకే, మనకు కావాల్సిందంతా ఇక్కడ కాంప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే, కొంతమంది ఏమనుకుంటున్నారు హడావిడిలో, ఇది ఈవెన్ నెంబర్ అనేది ఫోకస్ చేయకుండా ఎన్ అంటే ఇక్కడ 100 తీసుకుంటే మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి దాన్ని హాఫ్ చేసి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ 50 నెంబర్స్ అంటే వాడు ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ 50 ఇచ్చాడు కదా, అంటే ఎన్ వాల్యూ ఎన్ని ఇచ్చాడు, ఎన్ని కనుక్కోవాలి, 50 ఈవెన్ నెంబర్స్ని కనుక్కోవాలి. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని క్వశ్చన్లోనే ఇచ్చాడు అనమాట. ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్, 50 ఆఫ్ 50 + 1 ఇంతకుముందు చేసాం కదా, సేమ్ 2550 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ద సమ్ ఆఫ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 125 అంటున్నాడు. ఇక్కడ 1 to 125 ఇంతకుముందు ఏం చేశాడు, 100 అంటే మనం ఏం చేసాం, దాన్ని హాఫ్ చేసామన్నమాట. 50 ఈవెన్ ఉంటాయి, 50 ఆడ్ నెంబర్స్ ఉన్నాయని అనుకున్నాం. కానీ ఇక్కడ 125 కదా, ఇందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయంటే ఫస్ట్ దీన్ని మనం ఏమనుకోవాలి, ఫస్ట్ 124 అనుకోవాలి. ఈవెన్ నెంబర్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. ఈ 124ని మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 62 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 62 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఈవెన్, ఇది ఆడ్ కదా. సో 125లో ఒకటి యాడ్ చేస్తాం కదా, అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, 62 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అండ్ 63 వచ్చేసి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, 1 to 125 ఈవెన్ నెంబర్స్ వరకు దాని యొక్క సమ్ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వస్తుంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 62 అన్నట్టే కదా. అప్పుడు మన ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. సింపుల్, ఈ వాల్యూని ఈ ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అయిపోయింది, న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత వస్తుంది అండ్ ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. మనకి ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది,
ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్నే కదా. ఓకే, అండ్ ఆడ్ నెంబర్ ఏముంది అంటే ఫార్ములా సింపుల్ అనమాట, ఎన్ స్క్వేర్. ఏదైనా ఒక నెంబర్ని ఎన్ స్క్వేర్ చేస్తే ఆ నంబర్ ఎన్ని దాన్ని స్క్వేర్ చేస్తే మనకి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లోకి వెళ్తే క్వశ్చన్స్లోకి 1 to 50 వరకు గల ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత అంటున్నాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 50 ఆడ్ నెంబర్స్. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. ఈ 50 వరకు మనకి ఇంతకుముందు చేసాము 125 కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. ఈ 50 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్ అనమాట, ఈవెన్ నెంబర్. ఈ 50లో మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు కదా. ఈజీగా ఎలా డివైడ్ చేయొచ్చు, ఇందులో 25 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 25 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. 25 ఈవెన్ నెంబర్స్, 25 ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వస్తుంది, 25 అని వస్తుంది. దీన్ని స్క్వేర్ చేయాలి కదా. ఫార్ములా ఏంటి, ఎన్ స్క్వేర్ కదా. 25 స్క్వేర్ వాల్యూ ఎంత, 625 ఆన్సర్. ఓకే, సింపుల్ అండి, ఇంతే. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 124 ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ సింపుల్గా 124ని మనం ఏ విధంగా చేస్తాము, 124 దీన్ని డివైడ్ చేస్తాము. ఎలాగా, 62 and 62 ఇంతకుముందు ఆన్సర్ వచ్చింది కదా. దీన్ని 62ని స్క్వేర్ చేయాలా. 62ని స్క్వేర్ చేస్తే 62 into 62. దీన్ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు మనం, సింపుల్గా అంటే క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను. 62 into 60 plus 2 ఈ విధంగా చేయాలా. ఇప్పుడు సింపుల్గా ఎలా చేయాలి, ఇది మనం టేబుల్స్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేది. 6 6 36, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 360. 6 2 ఎంతండి, 12. ఆన్సర్ ఎంత ఉంది, 372. 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 372 ప్లస్ 62 2s ఎంత వస్తుంది, 124. ఆన్సర్ ఎంత, 3844 అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ టేబుల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు టేబుల్స్ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు, సేమ్ ఇంతకు ముందులాగా ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ ఆడ్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎన్ స్క్వేర్. ఫస్ట్ మనకు కావాల్సింది ఎంత, ఎన్ వాల్యూ కావాలి. డైరెక్ట్ అంటున్నాడు కదా, ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటున్నాడు. అంటే ఎన్ ఈజ్ఈక్వల్స్ ఎంత, 100 అనమాట. దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ స్క్వేర్ అంటే ఎంత, 100 స్క్వేర్. 100 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, 10,000. 10,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనమాట. ఇప్పటివరకు రివైజ్ చేద్దాము మళ్ళీ. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి మనకి ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. అండ్ ఈవెన్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటి, బై 2 ఉండదు, జస్ట్ ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఉంటుంది. ఆడ్ నెంబర్ ఏముంటుంది, జస్ట్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఉంటుంది, ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా కొంచెం ఫోకస్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 స్క్వేర్స్ అంటున్నాడు. ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చేసాడు కదా 10 అని. ఫస్ట్ 10 స్క్వేర్స్ యొక్క సమ్ ఎంత అంటున్నాడు. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి, 10 స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 10 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత. అంటే మనం 1 by 1 ఎట్లా చేస్తాం, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఈ విధంగా అన్నీ చేస్తే మనకి టోటల్ ఎంత వస్తుంది. ఇలా అన్నీ చేయకుండా మనం షార్ట్కట్ వేలో ఏ విధంగా చేస్తాం, బై యూజింగ్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, 10 ఇంటూ 10 ప్లస్ 1, 2 ఇంటూ 10 ప్లస్ 1 అనమాట, బై 6. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేస్తే 10 ఇంటూ 11, 20 ప్లస్ 1 అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ 21గా రాసుకోవచ్చు. ఓకే, 21/6 అనమాట. ఇక్కడ చూడండి, ఈ దేంతో కట్ అవుతుంది, 2 3 2s 3 7s 2 1s 2 5s. ఇక్కడ చూడండి, 5 ఇంటూ 11 ఇంటూ 7 వచ్చింది.
ఇక్కడ చూడండి 77 ఇంటూ 5 చేసుకోవచ్చు కదా. ఇది ఏ విధంగా చేయొచ్చు ఫాస్ట్ క్యాల్కులేషన్స్ 350 ప్లస్ 35 ఆన్సర్ ఎంత 385. సింపుల్ కదండి. ఇది ఆన్సర్ 385 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనం ఏ విధంగా ఇక్కడ ఈ టేబుల్స్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆ టేబుల్స్ వీడియోకి వెళ్ళి చూస్తే మనకి ఈ విధంగా ఫాస్ట్గా క్యాల్కులేషన్ చేసేయచ్చు. సో మీకు ఇక్కడ హోంవర్క్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 స్క్వేర్స్ చేయండి అండ్ ఫస్ట్ 20 స్క్వేర్స్ వరకు చేయండి. ఇవి 2 హోంవర్క్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ క్యూబ్స్ అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ క్యూబ్స్ అనేది సమ్ ఆఫ్ క్యూబ్స్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్ న్యాచురల్ నంబర్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 2 దీనికి జస్ట్ హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది అండ్ ఈవెన్ నంబర్ ఏంటి ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఆడ్ నంబర్ ఏముంది జస్ట్ ఎన్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఏముంది సమ్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసి మనకి ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 అనమాట. ఓకే ఇది ఫార్ములాస్. అయితే దీంట్లో మనం ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఈ ఫార్ములాలో మనకు కావాల్సింది ఏంటి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, దాన్ని ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 2 చేయాలి, ఆ తర్వాత స్క్వేర్ చేయాలి, సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబ్స్ అంటున్నాడు. 5 క్యూబ్స్ అంటే ఏంటి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ అనమాట. 1 క్యూబ్ వాల్యూ ఎంత 1 ప్లస్ 2 క్యూబ్ వాల్యూ ఎంత 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఇలా ఒక్కొక్కటి చేసే కంటే మనం దీని యొక్క ఫార్ములా ఉంది కదా మన దగ్గర ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 5 అనమాట. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ కదా. ఇది ఒకసారి చూద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. 5 ఇంటూ నేను 5 ప్లస్ 1గా రాసుకుంటున్నాను అంటే 6 బై 2 హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ 2 1s 2 3s 5 3s ఎంత 15 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది 225 అనమాట. ఇది మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబ్స్ యొక్క వాల్యూ అనేది 225గా వచ్చింది. ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కాన్సెప్ట్స్తో మళ్ళీ వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.